ఆల్రెడీ లాస్ట్ 2019 నుంచి 2024 నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. పింఛన్ అనేది మన డబ్బులే, మన కష్టార్జితమే. కానీ అది పాత ప్రభుత్వం నుంచి కూడా 250 రూపాయలు పెంచుకుంటూ పోయి చాలా ఇబ్బంది పెట్టింది. వాలంటీర్ల ద్వారా కానీ వాళ్ళ ఇళ్ళకు తిరగడం చాలా ఇబ్బంది పెట్టింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన మేనిఫెస్టోలో మనం ఐదు సంతకాల మీద మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి మెగా డిఎస్ మీద, పింఛన్ల విషయం మీద, తర్వాత ల్యాండ్ టైటిల్ మీద, తర్వాత అన్న క్యాంటీన్ల మీద, నాణ్యత కలిగిన నైపుణ్యాల మీద 5 సంతకాలు మనం పెట్టడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మనం ముఖ్యంగా మొన్నే స్టార్ట్ చేశారు మెగా డిఎస్కి సిగ్నల్ అందింది. తర్వాత అన్న క్యాంటీన్ కూడా స్టార్ట్ చేశారు మన మార్కెట్ సెంటర్ దగ్గర, కందుకూరు దగ్గర. తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిల్ మీద కూడా చర్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పింఛన్ విషయానికి వస్తే ఆ రోజు ప్రభుత్వం 250 నుంచి పెంచుకుంటూ పోయి 4 సంవత్సరాల దాకా ఇబ్బంది పెట్టింది, 5 సంవత్సరాల దాకా ఇబ్బంది పెట్టింది. కానీ మన ప్రభుత్వంలో మన ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ జరిగిపోయిన 4-5 సంవత్సరాలు 4 నెలలకు కూడా మనము 3,000 కలుపుకొని మనం ఇచ్చిన మాట ప్రకారం 4,000 కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు ఇస్తున్నాం. దగ్గరగా మనం అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చేసే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఏ ఆశయాలు ఏ ఆంక్షలు అయితే మీరు ఓట్లు వేసి గెలిపించుకున్నారు, తక్షణం ప్రథమ కర్తవ్యంగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పింఛను 1000 రూపాయలు పెంచి ఇక ప్రతి నెల కూడా 4,000 రూపాయలకి ఇస్తానికి మన ప్రభుత్వం ముందుకొచ్చింది. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయల వరకు ఇస్తానికి ముందుకొచ్చింది. తర్వాత ఈ విషయాన్ని చాలా సంతోషంగా మనం వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు మన ఆశాభక్తులు కావచ్చు అందరూ కలిసి ఉమ్మడి మీద మన పంచడం జరుగుతుంది. దగ్గర మన రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలకు చెందిన 65,18,496 మందికి పింఛన్దారులకు జూలై 1 నాటి నుంచి పింఛను ఇంటి వద్దకి అందించడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కానీ సంక్షేమం